అందరికీ నమస్కారం. సూపర్ మమ్ అరుణ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మా కుశలది 4th ఇయర్ 4వ ఏట పుట్టినరోజు జరుపుకున్నాము. ఒకే రోజు స్కూల్లో, ట్యూషన్లో, మరి ఇంట్లో సెలబ్రేట్ చేసాము. స్కూల్లో ఎందుకంటే ఇదే రోజు మా కుశల టీచర్ మమతా మిస్ అని ఆమెది కూడా ఇదే రోజు పుట్టినరోజు ఉంది. ఇద్దరిది ఒకేసారి స్కూల్లో కట్ చేద్దామని ఇద్దరు పేర్లు రాపిచ్చి స్కూల్లో కేక్ కటింగ్ చేయించాము. అలాగే ట్యూషన్లో కూడా ఈవినింగ్ వెళ్తుంది కదా ట్యూషన్కి, అక్కడ కూడా ట్యూషన్ పిల్లలతో రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చి చాక్లెట్స్ అన్నీ ఇచ్చి అక్కడ కూడా సెలబ్రేట్ చేసాము. ఈవినింగ్ ఇంట్లో కుశల తన ఫ్రెండ్స్ని అంతా పిలిచి బార్బీ డాల్ కేక్ తెచ్చి అక్కడ సెలబ్రేట్ చేసాము. మా కుశల ఫ్రెండ్స్ అందరితో కూడా ఫోటో దిగింది. అన్నీ నేను కొన్ని ఫొటోస్ చివరిలో వేశాను. ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ కేక్ వచ్చేసి కుశల మరి మమత అని వాళ్ళ మిస్ పేరు, కుశల పేరు, ఇద్దరిది పేరు రాసాము. వాళ్ళ మమ్మీ ముందుగానే ఆర్డర్ వచ్చింది. బేకరీ వెనకాలే వాళ్ళ స్కూలు, అక్కడ తీసుకొని వెళ్దామని ఈరోజు కుశల అయితే స్కూల్కి పంపలేదు. అన్నీ తీసుకొని స్కూల్కి వెళ్తున్నాము. లాస్ట్ ఇయర్ అంటే 3rd ఇయర్ కూడా కుశల మరియు ఈ మమతా మిస్ ఇద్దరు కేక్ కట్ చేశారు. ఎందుకంటే మా కుశల మాంటెసరీ 2 సార్లు చదివింది. తన ఏజ్ ఎల్కేజీకి కుదరలేదు కాబట్టి 2 సార్లు అదే స్కూల్లో చదివింది కాబట్టి 2 ఏళ్ళు కూడా వాళ్ళ మిస్ తోనే కేక్ కటింగ్ చేసి బర్త్డే సెలబ్రేట్ చేసుకునింది. కుశల టీచర్స్ మరియు ఆయమ్మ పిల్లలు అందరూ కూడా తనకు విష్ చేశారు. వినండి. ఈ మమతా మిస్ అంటే మా కుశల ఫేవరెట్ టీచర్ అని చెప్పొచ్చు. ఆ మేడం ఎలా చెప్తే తలా వింటది. ఇద్దరు కలిసి కేక్ కట్ చేసి తినిపించుకున్నారు. లాస్ట్ ఇయర్ 3rd ఇయర్ కూడా ఇలాగే ఇదే క్లాస్లో ఇదే టీచర్తో ఇలాగే సెలబ్రేట్ చేసాము. అది కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను. అవన్నీ చూడండి. మా చిన్నమ్మాయి మరియు వాళ్ళ బాబాయి, వాళ్ళ పప్ప, నేను అందరూ స్కూల్కి వచ్చాము. కేక్ కట్ చేసిన తర్వాత పిల్లలకి వాళ్ళ బాబాయి వాళ్ళ ఫాదర్తో, ఎందుకంటే 50-50 అంటే ఏ సెక్షన్లో 50 మెంబర్స్, బి సెక్షన్లో 50 మెంబర్స్ ఉన్నారు. 100 పీసెస్ పైగా రిటర్న్ గిఫ్ట్ తెచ్చాము పిల్లలు ఆడుకోవడానికి. దాంతోపాటు పిల్లలకి చాక్లెట్ మరియు కేకు అన్నీ ఇచ్చాము. దాంతోపాటు అక్కడ పనిచేస్తున్న అందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చాము. పిల్లలకి ఎంతో ఇష్టమైన పండగలలో ఈ బర్త్డేనే ఫస్ట్ అని చెప్పొచ్చు. బర్త్డే పుట్టినరోజు అంటే వాళ్ళకి ఎంతో ఎక్సైట్మెంట్ ఉంటుంది. అక్కడంతా సెలబ్రేట్ చేసుకొని ఇంటికి వచ్చాము. మా అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంది కదా, ఇప్పుడు దినాలు, తనతో ఆడుకొని ఇంటికి పిలుచుకొచ్చారు. ఈవినింగ్ తన ట్యూషన్ కూడా వెళ్తుంది కదా, అక్కడ వాళ్ళ సార్ కూడా తనకి విషెస్ చెప్పించాడు. అక్కడ కూడా పిల్లలకి చాక్లెట్ అన్ని ఇచ్చి ట్యూషన్ కూర్చోపెట్టకుండా ఇంటికి పిలుచుకొచ్చాము. ఎందుకంటే వాళ్ళ మమ్మీ ఇప్పుడే వచ్చింది. ఈవినింగ్ కుశల ఫ్రెండ్స్ అన్ని ఇంటికి పిలిచి కేక్ కట్ చేద్దామని, తనకి బార్బీ డాల్ కావాలని అడిగింది. అందుకని బార్బీ డాలే వాళ్ళ మమ్మీ కేక్ ఆర్డర్ ఇచ్చింది. లాస్ట్ ఇయర్ అయితే డోరేమాన్ కావాలనేది. డోరేమాన్ కూడా పెద్దది కేక్ తెచ్చి కట్ చేయించాము. పిల్లలకి ఏమి ఇచ్చినా వాళ్ళకి సంతోషం ఉండదు. ఇలా కేక్ తెస్తేనే చాలా సంతోషంగా ఉంటారు కదా. చూడండి, మా కుశల ఒక బార్బీ డాల్ అయితే ఆ కేక్ కూడా బార్బీ డాల్ లాగే ఉంది. 4th ఇయర్ సెలబ్రేషన్ అని ఇంట్లోనే చిన్నగా వాళ్ళ మమ్మీనే డెకరేట్ చేసింది అన్ని. అలాగే బర్త్డే గర్ల్ అని రాసింది ఒకటి తెచ్చింది. దాంతోపాటు క్యాప్ పెడతారు కదా పిల్లలకి, అవి కూడా తీసుకొచ్చి అందరికి పెట్టాము. కుశల వేసుకున్న ఈ డ్రెస్ ఎందుకు తెచ్చాము, అది ఈ రోజే తెచ్చాము, అది ముందు చెప్తాను. ఇప్పుడు కేక్ కటింగ్ జరుగుతుంది కదా, అందరూ విష్ చేస్తున్నారు, మీరు వినండి, మీరు కూడా విష్ చేయండి. Happy birthday to you. Happy birthday to you, dear Kushala. Happy birthday to you. క్యాండిల్ వెలిగించుకున్నాక కేక్ కటింగ్ అయితే చేసాము. 3rd ఇయర్ కూడా 3-4 లాగ్ చేశాను. 4 ఏం చేశాను అనేది ముందు మీకు చెప్తాను. మా అబ్బాయి వాళ్ళ మామ లేడు కాబట్టి తనకు ముందుగానే ఇది గిఫ్ట్ తెచ్చి పెట్టాడు, అది కూడా ఇచ్చాము. వీళ్ళు భాను గారు అని మా ఇంటి ఆపోజిట్ ఉంటారు. వాళ్ళ పిల్లలు చరణ్ మరి హాసిని మా కుశల బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు. ఇక్కడికి వచ్చాక వాళ్ళని చాలా మిస్ చేసుకుంటుంది. వాళ్ళు గిఫ్ట్ ఇచ్చి వెళ్ళంగానే అందరు పిల్లలు ఒకేసారి గిఫ్ట్ ఇవ్వడానికి వస్తున్నారు. అలా వద్దు అనేసి ఒక్కొక్కరికి ఇచ్చి ఒక్కొక్కరిది ఫోటో తీసాము. ఆ అన్ని ఫొటోస్ చివరిలో వేశాను, చూడండి. 3rd ఇయర్ బర్త్డే 4 లాక్ చేశారంటే కదా, అవి ఏంటంటే మిడ్ నైటే ఆమెకి సర్ప్రైజ్ ఇవ్వాలని మిడ్ నైట్ ఒకటి కేక్ కటింగ్ చేయించాము. తర్వాత మార్నింగ్ పూలతో ముగ్గులు వేసి కలర్ నీళ్లు పోసాము, అదొక లాక్ చేశాను.
తర్వాత స్కూల్లో వాళ్ళ మిస్ది తనది కేక్ కటింగ్ చేసి అక్కడ సెలబ్రేట్ చేసాం కదా, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాము అప్పుడు కూడా, అది ఒకటి చేశాను. ఇంక ఈవినింగ్ పొద్దున హారతి చేయడానికి కుదరలేదు కదా, అందుకని ఇంట్లోనే చిన్నగా డెకరేషన్ చేసుకొని అంత రెడ్ థీమ్ పెట్టి అప్పుడు కూడా ఒక కేక్ కటింగ్ చేసాము. ఈ 4 అన్ని సపరేట్గా ఒక్కొక్క లాక్ చేసి అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఆ పిల్లలు వచ్చిన వాళ్ళందరికీ స్నాక్స్ ఇస్తున్నాము. కేకు, బోండా, జ్యూసు, దాల్, చాక్లెట్స్ ఇంకా అన్ని పెట్టి అందరికీ ఇస్తున్నాము. ఈ వీడియో వదలడానికి ఎందుకు లేట్ అయిందంటే మా అమ్మాయి అప్పుడు ప్రెగ్నెంట్ ఉంది కదా, అప్పుడు దినాలు ఇంకా వెంటనే డెలివరీ అయింది. డెలివరీ అయిన ఇంట్లో ఎంత పనులు ఉంటాయి కదా, ఇంకా తర్వాత వదులుదామంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేకుండే, అలాగని ఇంకా వదలలేదు, మానేశాను. ఇప్పుడు బర్త్డే ఎలా సెలబ్రేట్ చేద్దాము, ఈసారి ఏం రిటర్న్ గిఫ్ట్ ఇద్దాము అని అన్ని చూస్తుంటే ఈ ఫొటోస్ వీడియోస్ అన్ని చూశాను. ఓ ఎంత మెమొరబుల్ గా ఉంది కదా అనేసి లేట్ అయినా పర్వాలేదు ఇప్పుడైనా అప్లోడ్ చేద్దాం అనేసి ఇప్పుడు అప్లోడ్ చేశాను. మా కుశల అయితే తనకు వచ్చిన గిఫ్ట్స్ అన్ని ఒక కవర్లో పెట్టి మార్నింగ్ తీస్తానని సర్దుతుంది. ఒక ఫంక్షన్ చేశాక ఇంట్లో అంతకు ముందు ఎంత పని ఉంటుందో అయిన తర్వాత కూడా అంతే పని ఉంటుంది. కుశలకి ఆల్రెడీ 2 డ్రెస్సులు తెచ్చిన, ఈ డ్రెస్సే ఎందుకు కొన్నామంటే కుశల మేము స్టేటస్ పెట్టినందుకు అందరూ విష్ చేశారు. మా కుశల వచ్చాక కుశలతోనే రిప్లై చేయించాము. మహేష్ వాళ్ళ సార్ కూడా విష్ చేశారు. అప్పుడు కుశల రాగానే మహేష్ వాయిస్ మెసేజ్తో థ్యాంక్ యూ సార్ అని మెసేజ్ పెట్టించాడు. తను వాయిస్ని అప్పుడప్పుడే ఫోన్పేలో డబ్బులు వేసి పాపకి నా తరఫున ఒక డ్రెస్ కొనియండి అన్నారు. అంతకు ముందు రోజు షాపింగ్ వెళ్ళినప్పుడు అది డిస్ప్లే చేశారు ఆ డ్రెస్, అప్పుడు చూసి బాగుంది కదా అనుకున్నాము. ఇప్పుడైతే ఏం కొనేది లేదు కదా అని రిటర్న్ వచ్చాము. కానీ వీళ్ళు సార్ డబ్బులు వేసి తీసుకోండి అన్నందుకు వాళ్ళది ఒక పేరు ఉంటుంది కదా అనేసి షాప్కి వెళ్ళి ఈ రోజే తెచ్చాము. ఈవినింగ్ అదే డ్రెస్సే వేసాము. ఇలాంటి గాగ్రా మా కుశల దగ్గర కూడా లేకుండే, అందుకనే తెచ్చాము. ఈ బార్బీ డాల్ కేక్తో ఆ బార్బీ డాల్ డ్రెస్తో మా కుశల కూడా బార్బీ డాల్ లాగే కనిపిస్తుంది కదండి. మీరు కూడా మా కుశలకి విషెస్ చెప్పాలంటే కమెంట్లో హ్యాపీ బర్త్డే కుశల అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి. ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో సూపర్ మామ్ అరుణ అని ఒకటే ఛానల్లో తెలుగు కన్నడ 2 ఒకే ఛానల్లో అప్లోడ్ చేస్తుంటే ఇప్పుడు సూపర్ మామ్ అరుణ తెలుగు ఛానల్ అని తెలుగు ఛానల్ కొత్తగా చేశాను. ఈ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు ఇలాగే సపోర్ట్ ఇవ్వండి. మా కుశలది ఫస్ట్ ఇయర్ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశాము. మా రిలేటివ్స్, ఫ్రెండ్స్కి అందరికీ పిలిచి. అప్పుడైతే మాది యూట్యూబ్ ఛానల్ లేదు కదా, అది వీడియో అప్లోడ్ చేయలేదు. సెకండ్ ఇయర్ బర్త్డే కూడా చాలా గ్రాండ్గా అప్లోడ్ చేశాను. అప్పుడే మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాం కాబట్టి ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను, అది కూడా చూడండి. దాంతోపాటు 3rd, 4th కూడా చూడండి. 5th బర్త్డేది నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. మరో నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ.